బడ్జెట్లో ప్రజల ఆశలు అడియాశలయ్యాయన్న మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. ధాన్యం కొనుగోలు వేగం పెంచాలన్న సిపిఐ నేత రమేష్. విజయనగరం జిల్లాలో టీఏలు డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ. ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మట్ట రాగమయ్య. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో అద్భుతంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో రాష్ట్ర రాజధానికి పోలవరం నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. ఈ రోజున అభివృద్ధిని చెయ్యకపోతే, రాష్ట్రానికి ఆదాయం రాకపోతే భవిష్యత్ తరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి అవుతుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వేసిన బడ్జెట్లో సంక్షేమం అని చెప్పి వివిధ పద్ధతుల్లో ఉండే డబ్బులు విత్డ్రా చేసి ఏమి చేశారో తెలియకుండా పోయిన సంఘటనలు కూడా మనందరికీ తెలుసు. కానీ ఈ రోజున గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్లో చాలా స్పష్టంగా రాయితీలు ఇచ్చారు. వ్యవసాయంలో ఎక్కడైతే మనం ఎక్విప్మెంట్స్కి, ఇంప్లిమెంట్స్కి రాయితీలు ఇచ్చి తద్వారా వ్యవసాయాన్ని మెకనైజ్డ్ వైపు నడిపితే రైతులు ఆనందంగా ఉండడమే కాకుండా రైతు 4 రూపాయలు కూడా సేవింగ్స్ వస్తాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అందుకనే మనం మరలా వ్యవసాయ బడ్జెట్ సపరేట్గా తీసుకొని దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు విద్యారంగానికి పూర్తిగా బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. బీసీ, ఎస్టీ విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఒక బీసీ విద్యార్థి అయినా, ఒక ఎస్సీ విద్యార్థి అయినా, ఎస్టీ విద్యార్థి అయినా చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్లో చూసుకుంటే ఎక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువులు మానేసి మార్కెట్లోన అక్కడ ఇక్కడ పని చేసుకుంటా వైను కనిపించింది. శాసనసభలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలు అడియాశలయ్యాయని విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేశారన్నారు. హామీలు నిలబెట్టుకోకపోతే గుణపాఠం తప్పదన్నారు. మరి నిన్న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఏమో బడ్జెట్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలుసు. బడ్జెట్ పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే కూటమి నాయకులు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాల కంటే ఇంకా మెరుగైన వాగ్దానాలు ఇచ్చాడు కదా, ఈ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొద్దాం కదా ఒక గంప రాశితోనేమో మరి కూటమి ప్రభుత్వాన్ని అధికారులను తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. మరి బడ్జెట్ నన్ను ప్రవేశపెట్టిన తర్వాత మరి రాష్ట్రంలోని ప్రజల తాలూకు ఆశలు అడియాసలు అయిపోయాయి. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి ఎక్కడ కూడా మరి ఆ బడ్జెట్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే సూపర్ 6 అనేది ప్రజల్లోకి ఏమో వీళ్ళేమో అంత ఏ విధంగా తీసుకెళ్లారంటే, వీళ్ళు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా కనిపిస్తే, పిల్లలు కనిపిస్తే ఆ కుటుంబంలోనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పేసి ఏవైతే స్లోగన్ చెప్పారో ఈరోజు బడ్జెట్లో ఎక్కడ కూడా ఆ 18,000 రూపాయలు కనిపించట్లే. సూపర్ 6లో మొదటి పథకం 20 లక్షల మంది నిరుద్యోగులైన యువకులకి ఉద్యోగావకాశాలు కల్పిస్తాము,
లేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామని ఏదైతే చెప్పారో ఎక్కడ కూడా బడ్జెట్లో ఆ వాసన ఎక్కడ కూడా కనిపించట్లే. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే కూటమిలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ నిరుద్యోగ యువతలంతా కూడా ఎంత ఆశ పెట్టుకున్నారు. ఈయనుంటే మాకు తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని, లేకపోతే నిరుద్యోగ భృతి అయినా ఇవ్వగలడు అని ఆశతో ఎదురు చూస్తే పవన్ కళ్యాణ్లోనే ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ భృతి అందే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయని, వేగం పెంచాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో సన్న దొడ్డు రకం కొనుగోలుకు 235 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, ఇంకా 84 కేంద్రాలు తెరవాల్సి ఉందన్నారు. 235 కేంద్రాలను తెరిచినప్పటికీ కేవలం 88 కేంద్రాల్లో మాత్రం ధాన్యం కొనుగోలు ప్రారంభించడం దారుణమన్నారు. ఖాళీ సంచులు, టార్పాలిన్లు, పాడి క్లీనర్, సన్న ఒడ్లు గుర్తించే మిషన్లు కేంద్రాలకు రాలేదని మండిపడ్డారు. మిషన్లు కానీ మాయిశ్చరైజర్ మిషన్లు కానీ ఇలాంటి అనేక సమస్యలతో అక్కడ ప్రారంభమైనటువంటి కొనుగోలు కేంద్రాలలో కూడా ఈ యొక్క వరి ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు. అయితే అక్కడ తిప్పలబడే ఇబ్బందుల వరకు రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవడం జరుగుతుంది. అయితే అక్కడ ఎంతో పచ్చి ఓట్లు ఎచ్చి ఓట్లు అని చెప్పేసి అమ్ముకుంటున్నారు. ఆ యొక్క తక్కువ ధరలకు అమ్ముకొని రైతులు నష్టపోయే పరిస్థితి ఈరోజు దాపరించింది. అయితే ఈ యొక్క ప్రభుత్వాలు అధికారులు కూడా మేము అన్నిటికన్నీ ఏర్పాటు చేసినామని చెప్పేసి మన జిల్లా యంత్రాంగం చెప్తుంది. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క సంచులు కానీ, తార్పణీలు కానీ, లేదంటే అక్కడ మిషన్లు కానీ ఎక్కడ కూడా ఇది కాలేదు. అయితే ఇప్పుడు అంతేకాకుండా గ్రామాలలో కూడా కల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ కల్లాలు ఏర్పాటు చేయకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏదో మొక్కుబడిగా ప్రారంభం కోసం అని చెప్పేసి కొన్ని అక్కడక్కడ ఏదో ఆడవాళ్ళు చేసిండ్రు. అవి కూడా ఇప్పుడు గ్రామాలలో కల్లాలు ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించినటువంటి 70,000 75,000 మంజూరు చేస్తుండ్రి. ఆ విధంగా చేసి గ్రామాలలో ప్రతి ఒక్కరికి కూడా కల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాలను వెంబడే మిగిలిన వాటిని అన్నింటినీ కూడా ప్రారంభం చేయాలి. వారికి వసతులు కల్పించాలి. అక్కడ నీటి సౌకర్యం కానీ, లేదంటే మిగతా సౌకర్యాలను అన్నింటినీ ఏర్పాటు చేయాలి. విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ సమావేశ భవనంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం కొరకు గ్రామాల్లో పనిచేసిన టీఏలో డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. అయితే ఎంపీపీ, ఎంపీడీఓ అనుమతి లేకుండా కార్యాలయం తలుపులు తెరిచి సదస్సు నిర్వహించడం పట్ల ఎంపీపీ రెడ్డి, సన్యాసి నాయుడు, ఏఓ గోకులకృష్ణ తీరుపై మండిపడ్డారు. ఇటీవల తెలుగుదేశం నాయకులు కూడా సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించారని తెలిపారు. మరలా ఇలా చేస్తే చర్యలు తప్పవని వైఎస్ ఎంపీపీ ఈశ్వరరావు అన్నారు. టీఏడీఏని నియమించే ముందు మండలంలో సర్పంచులు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు నియమించడం ఏంటని ప్రశ్నించారు. ఎవరిని ఉపేక్షించేదే లేదని, ప్రతి ఒక్కరిపైన చర్యలు తప్పవని అన్నారు. లిస్ట్ వచ్చింది, పైనుంచి వచ్చింది. మీరు ఒక సర్పంచ్ ఎంపీటీసీ సార్ పైనుంచి మన లిస్ట్ వచ్చింది, మీరు ఏం చెప్పలేదు, చెప్పండి, తప్పలేదు. అదే సర్పంచులు పైన సొసైటీకి ఒక స్పెషల్ ఆఫీస్ లేదు సార్, మేము అడుగుతాం కదా. లిస్ట్ వచ్చినప్పుడు మా దృష్టిలో పెట్టాలి కదా. మేము మరి మీకు తెలియనప్పుడు మీకు వచ్చింది కదా, మరి మీ అగ్రికల్చర్ ఏవో మీ అసిస్టెంట్లకు ఎవరు ఇచ్చారు లిస్ట్? ఈ లిస్ట్ అది కాదు. మీటింగ్ అయినప్పుడు వాళ్ళకి వాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి మీరు రాలేదు కదా. మీరు అందరూ ఒక మాట అనుకునే కదా వచ్చారు, చెప్పండి. విశాఖ గాజువాకలోని కుర్మన్నపాలెంలో అంతరాష్ట్ర దొంగను క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. 3.5 కేజీల ఎండి, 6 తులాల బంగారం ముద్దాయి నుండి స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంతరాష్ట్ర ముఠా దార్ గ్యాంగ్ సభ్యుడు సాధారణ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే మనకి వాళ్ళు 16వ తేదీన వాళ్ళ అబ్బాయికి పిల్లలు పుట్టడం వల్ల నిమిత్తం అక్కడికి తిరుపతికి వెళ్ళడం జరిగింది. అటు నుంచి వచ్చి చూసేసరికి వీళ్ళకి ఏదైతే డోర్ ఇంటికి వచ్చేసరికి డోర్ పగలగొట్టి పెడడం తాళం.
అయితే ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఈ వస్తువులన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయి. అది చూసేసరికి వాళ్ళ తోలక ఐటమ్స్ అని వెతుక్కుంటే ఒక 4 వెండి గ్లాసులు అలాగే బంగారు ఆభరణాలు ఒక 6 తులాల వరకు కూడా పడడం జరిగింది. దాని మీద మా దువ్వాడ పోలీసునికి వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే మేము తక్షణమే కేసు నమోదు చేసి మా యొక్క సిపి గారు ఉత్తర్వుల మేరకు మేము వెంటనే ఒక స్పెషల్ టీము దానికోసం మా డీసీపీ క్రైమ్స్ మేడం గారు అలాగే ఏడీసీపీ గారు ఏసీపీలు అందరూ కూడా పర్యవేక్షణలో నేను మా యొక్క సౌత్ సబ్ డివిజన్లో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి మేము తక్షణమే దాని మీద ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి ముద్దాయిలు ఒక 5గా గుర్తించడం జరిగింది. ఒక గ్యాంగ్గా వచ్చినట్లు తర్వాత వాళ్ళు జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని గుర్తించాం. ఆ సమాచారం మేరగానే ఈరోజు ఉదయం 8 గంటలకి కోరమపాలెం జంక్షన్ దగ్గర ఒక నియర్ బై గోల్డ్ షాప్ దగ్గరలో 2 వ్యక్తులని మేము అనుమానాస్పదంగా గుర్తించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులను చూస్తే ఇప్పుడు ఎవరైతే మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి వ్యక్తి ఉన్నాడో ఆయన దగ్గర గోల్డ్ కొంత దొరికింది. అలాగే ఇంకొక వ్యక్తి దగ్గర ఇక్కడ లోకల్లో ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి యాక్చువల్గా కొంత బంగారం వెండి అమ్మమని చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన బయటికి దొంగ బంగారం కదా ఎక్కడైతే దొరికిపోతుందని చెప్పేసి ఆయన కూడా అమ్ముకుంటా ఆయన ఇంట్లోనే పెట్టుకుంటారు. ఈరోజు ఆయన సపోర్ట్తో ఇద్దరు కలిసి బంగారం నమ్ముదనే ఉద్దేశంతో బయటకు వచ్చారు. అయితే ఆ క్రమంలోనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళిద్దరిని కూడా మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. అందులో ఒక ముద్దాయి గ్యాంగ్ సంబంధించిన వాడు, అలాగే మిగిలిన 9 కూడా ఇంకా ఇంతవరకు ఆచూకు దొరకలేదు. దానికోసం మన సిపి గారు ఉత్తర్వుల మేరకు ఒక స్పెషల్ టీంని మధ్యప్రదేశ్ ఆల్రెడీ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా మేము పట్టుకొని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రాపర్టీ 3 కేసుల్లో కూడా ఇంచుమించుగా మనకి 7 తులాల వరకు పోవడం జరిగింది. అందులో 6 తులాల బంగారం ఆల్రెడీ రికవర్ చేశాము. అలాగే 3.5 కేజీల వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది. మిగిలిన ముద్దాయిలు దొరికినట్లయితే ఆ ప్రాపర్టీని కూడా మీకు రికవర్ చేయడం జరుగుతుంది. అమౌంట్ ఒక 20,000 రూపాయలు మనకి ముద్దాయి దగ్గర నుంచి జోబులో దొరికింది. ఎందుకంటే అంతకుముందు కొంత బంగారం దొంగిలించారు కదా, దాంట్లో వచ్చిన అమౌంట్ కొంత మనకి ఆ జోబులో దొరికింది. ఈ ప్రజలకి ఒకటే చెప్పుతుంది ఏంటంటే ఏదైనా ఎప్పుడైనా సరే విలువైన వస్తువులను కానీ బంగారం కానీ అలాగే డబ్బును కానీ మీ ఇళ్లలో మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పరచుకోవాలి. అలాగే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినట్లయితే నియర్ బై పోలీస్ స్టేషన్కి మాకు తెలియజేసినట్లయితే మా యొక్క గస్తీ పెంచడము. అదేవిధంగా సిపి గారు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందరికీ ఇచ్చారు. విశాఖలో సిక్కుల ఆధ్వర్యంలో గురునానక్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిక్కు మత పెద్దలు పెద్ద ఎత్తున గురునానక్ చిత్రపటాల ర్యాలీ చేపట్టారు. గురుద్వార్ జంక్షన్ వద్ద నుండి ఆలయం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కన్నుల పండుగ కొనసాగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో రోగులకు సరైన ఆహారం అందించడం లేదని గుర్తించిన ఎమ్మెల్యే సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన డైట్ ఇవ్వకపోతే రోగులు ఎలా కోలుకుంటారని ప్రశ్నించారు. అదేవిధంగా హాస్పిటల్కి వచ్చే రోగుల పట్ల సిబ్బంది మర్యాదకంగా ప్రవర్తించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని, లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఆసుపత్రిలోని రికార్డులను తనిఖీ చేశారు. ఆరోగ్య మిత్ర సిబ్బంది విధులకు హాజరు కాకుండా తప్పుడు సంతకాలు పెడుతున్నట్లు గుర్తించి వారిని మందలించారు. మార్నింగ్ ఈవినింగ్ పెట్టాలి. సడన్ వచ్చేటప్పుడు సీఎల్ పెట్టేసుకున్నారు. సడన్ వచ్చేటప్పుడు సీఎల్ పెట్టారు. లేదు ఊరు పట్టి ఏది తెలియవాలని మేము రాకపోతే చెప్పాలి. ఏ ప్రజెంట్ అది ఇక్కడ నాకు తెలుసు. సరే, ఫోన్ నెంబర్స్ డిస్ప్లే చేశారా? మీవి ఎవరైనా ఫోన్ చేసి ఎత్తుకున్నారా? ఒక కేసు వచ్చినా 5 కూడా ఖమ్మం పంపిస్తాను. అదే మధ్యలో ఒక్కడ కొట్టి కూడా ఏం లేదు. సూపరింటెండెంట్ కూడా టచ్ లేదు. ఇప్పుడు చేసుకుంటారా? పేషెంట్స్ వస్తే కొంచెం మంచిగా మాట్లాడతారా? పసుకుంటారా? రైట్గా ఇక్కడ నాతో మాట్లాడుతున్నారే.
మామూలుగా పేషెంట్ అంత మంచిగా మాట్లాడతారు, అదే మాడ్యులేషన్ రిసీవింగ్ మంచిగా ఉండాలి, చేసుకోవాలి. అల్లూరు జిల్లా పాడేరులో పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలని, కొండ అందాలను ఆస్వాదించడానికి సుదూర ప్రాంతాల నుండి వందలాదిగా వచ్చిన ప్రకృతి ప్రేమికులు నిరాశకు గురయ్యారు. సాధసిద్ధమైన ప్రకృతి అందాలకు నిలమైన అల్లూరు సీతారామరాజు జిల్లాలో వంజంగి మంచు మేఘాల కొండ ఒకటిగా చెప్పవచ్చు. పాడేరు నుండి 7 కిలోమీటర్ల వాహనాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి నుండి కిలోమీటర్ల కాలినడకన చేరుకుంటే మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే ఉషోదయపు కిరణాలు చూసి మరో ప్రపంచానికి చేరిన అనుభూతి కలుగుతుంది. పాల సముద్రాన్ని తలపించి మంచు మేఘాలను చూసిన ప్రకృతి ప్రేమికులకు అప్పటి వరకు నడిచిన అలసట ఒక్కసారిగా పటాపంచలవుతుందని చెప్పవచ్చు. మంగళవారం మేఘాలు పెద్దగా లేకపోవడం, జార్ఖండ్, తెలంగాణ, ఇతర ప్రాంతాల నుండి విచ్చేసిన సందర్శకులు నిరాశకు గురయ్యారు. అరకులోయ మండల కేంద్రంలో దివ్యాంగులకు ఉచిత ట్రై సైక్లిన్లను అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగుల పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఎబిలిటీ పీపుల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ దివ్యాంగులకు అందిస్తున్న సహకారానికి ప్రభుత్వం తరపున సహాయ సహకారం అందిస్తామని తెలిపారు. దిలీప్ పాత్ర మాట్లాడుతూ దివ్యాంగులకు తన వంతు సహాయంగా ట్రైసైకిళ్లు, అనేక ఉపకరణలు అందిస్తామన్నారు. ఒక వెరీ నోబుల్ థాట్ తో కలవడం జరిగింది. స్పెసిఫిక్ గా ఇది చేస్తామని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ టు అండర్స్టాండ్ ఇవాళ ముఖ్యంగా ఇవాళ ఇక్కడ రావడానికి కూడా ముఖ్య కారణం ఏమంటే దాన్ని కూడా వాళ్ళు చెప్పడంలో వినేసి ఉన్నాను. వాళ్ళు పెట్టిన బ్రాడ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.